అంటే రోగాన్ని ఇప్పుడు ప్రవేశిస్తున్నాం నెమ్మదిగా అవునండి. వైద్య శాస్త్రంలోకి. అవునండి. మేము కూడాను. మీరు కొన్ని మూలికలు చెప్పారు మీరు క్లాసుల్లో కాబట్టి, అవన్నీ చూసి ఆ మొక్క ఎలా ఉంటే గుర్తుపట్టొచ్చు, రాసుకోవచ్చు. అవునండి. కానీ ముందు ఒక రోగి మన దగ్గరికి వచ్చారు, ఏదో సమస్య ఉందని వచ్చారనుకోండి. హ్మ్. ఆ రోగం మూల కారణాలు తెలుసుకోవడం ఎలా? ఇక్కడ వ్యాధి ఆయన్ని అడిగి ప్రశ్నలు అడిగి తెలుసుకోవటం ఒక పద్ధతి అండి. హ్మ్. పేషెంట్ మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన నడక ఎలా నడుస్తున్నాడు, ఆయన మాటలు ఎలా మాట్లాడుతున్నాడు, హ్మ్. ఆయన కంటి చూపు ఎలా ఉంది, హ్మ్. ఆయన ముక్కు రంగు ఎలా ఉంది, హ్మ్. ఆయన గోర్లు ఎలా ఉన్నాయి, హ్మ్. ఈ లక్షణాలు చూస్తే చాలా వరకు తెలుస్తుంది. హ్మ్. ఎవరైతే మానసికంగా వీక్గా ఉండి వ్యాధికి భయపడుతున్నాడు, హ్మ్. ఆయన మీ మొహంలోకి చూడలేడు. హ్మ్. ఆయన యొక్క దృష్టి మారిపోతా ఉంటుందండి ఎన్నో డైరెక్షన్లో. హ్మ్. నిలకడ అనేది ఉండదన్నమాట. హ్మ్. అంటే అతనికి మానసికమైన నిలకడ లేదు, హ్మ్. ఆ స్థితి వరకు వెళ్ళాడు అంటే ఆ వ్యాధి క్రానిక్ అయిపోయినట్టు. హ్మ్. అలాగే ఒక ఆయన వచ్చాడు, నాకు వ్యాధి ఉందని చెప్పాడు, కానీ చాలా చక్కగా కూర్చున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, హ్మ్. కంఠస్వరం బాగుంది, మొహం బాగుంది, ఎక్కడ టాక్సిన్స్ లేవు, హ్మ్. గోర్లు బాగున్నాయి, నాలిక బాగుంది. హ్మ్. ఆయనకి ప్రారంభ దశలో ఉన్నాడు. హ్మ్. ఆయనకి మానసిక శారీరక శక్తి బాగుంది, హ్మ్. రక్తం కూడా శుద్ధిగా ఉంది కాబట్టి ఆయనకి చాలా చిన్న డోసు ఇచ్చినా కూడా ఆయనకి పనిచేసేస్తుంది. హ్మ్. ఇక్కడ 2 లక్షణాలు చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. ఒక పేషెంట్ మీలాంటి వారు బలవంతాన్ని గెంటితే వస్తాడు. హ్మ్. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపో, నువ్వు ఎన్నో చోట్ల తిరిగావు కదా, నీకు గ్యారంటీగా తగ్గిపోతుంది హ్మ్. అని మీరు ఏదో నమ్మకంతో చెప్తారు. హ్మ్. ఆయన ఇష్టంగా రాడు. హ్మ్. సచిన్ గారు చెప్పారు కాబట్టి గతి లేక ఏదో కాసేపు కాలక్షేపం చేసేద్దాంలే అని వస్తాడు. హ్మ్. ఆయన మానసికంగా ఈ మందు వాడటానికి రెడీగా లేడు. హ్మ్. ఇంకొక పేషెంట్ వచ్చాడు, మీరు చెప్పకుండానే వచ్చాడు, లేకపోతే మన వీడియోలు చూసి వచ్చాడు, లేకపోతే ఆయుర్వేదం మీద నమ్మకంతో వచ్చాడు. హ్మ్. ఆయన ఈ మీరు పంపిన పేషెంట్ నెలకు తగ్గలేదు అనుకోండి, దెబ్బలాడతాడు. హ్మ్. ఆ ఇష్టంగా వచ్చిన పేషెంట్ ఒక నెలకి కొంచెం కూడా పని చేయకపోతే, అమ్మ అనవసరం ఏమో ఆలోచించుకో, హ్మ్. నిన్ను తిప్పటం నాకు ఇష్టం లేదు, ఇంకొక హ్మ్. వైద్యుని చూసుకో అంటే, లేదు సార్ నెలకి ఎలా తగ్గిపోతుంది, హ్మ్. ఇంకో 2 నెలలు ట్రై చేస్తాను, ఇవ్వండి మీరు, హ్మ్. బాధ లేదు నాకు, అదే తగ్గుతుంది. హ్మ్. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది హ్మ్. ఆ మందు యొక్క గుణాన్ని పెంచండి, హ్మ్. కొన్ని రెట్లు ఎక్కువ ఆ మనిషి మీద పనిచేస్తుంది అనమాట. హ్మ్. ఈ విధంగా మనిషి మొహం కానీ, శారీరక లక్షణాలు కానీ, నడక కానీ, హ్మ్. ఇవన్నీ చూసి కూడా మనం పేషెంట్ యొక్క లక్షణాన్ని చూడొచ్చండి. అంటే మంచి వైద్యుడు అని చూడంగానే రోగికి తెలియాలంటే అసలు వైద్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏ విధంగా ఉంటది? వైద్యుడి దినచర్య ఏ విధంగా ఉండాలి? వైద్యుడి దినచర్య అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. అలా వైద్యుని లక్షణాలు చెప్పాను కదండి మీకు, మొట్టమొదటి అది చెప్పాను ప్రేమ అనేది. చెప్పారు. ఆ వచ్చి పేషెంట్ హ్మ్. ఎటువంటి పేషెంట్ వస్తున్నాడు, అతను పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు హ్మ్. అనే ప్రేమతోటి మనం చూసామనుకోండి ఆయన్ని, తప్పనిసరిగా మనకి వస్తుంది. ఇంకా దినచర్య గురించి అండి. దినచర్య ఎలా ఉండాలి అంటే, వైద్యుడు కనీసం తను నేర్చుకున్నది కొంతైనా పాటించాలి. హ్మ్. వైద్య శాస్త్రంలో ఏమని చెప్తారు, ఆయుర్వేద వైద్య శాస్త్రంలో హ్మ్. మనం ఆహారం తీసుకునేటప్పుడు సూర్యాస్తమయానికి ముందరే తినేయాలి. హ్మ్. పడుకునేసరికి ఆహారం చాలా వరకు అరిగిపోవటం జరగాలి. హ్మ్. అలాగే ఉదయం బ్రహ్మ ముహూర్తానికి లేవాలి. హ్మ్. ఆహారం తీసుకునేటప్పుడు ఎంత కెపాసిటీ ఉందో అందులో 50% సాలిడ్ తీసుకుని, హ్మ్. 25% లిక్విడ్ తీసుకుని, హ్మ్. 25% ఖాళీగా ఉంచాలండి కడుపుని. హ్మ్. ఇది కనీసం ఆ వైద్యుడు పాటిస్తే, హ్మ్. ఈ నియమాలు పాటించడం వల్ల ఏమవుతుందంటే, తొందరగా ఆహారం తినేసి, హ్మ్. మనం ఇప్పుడు 3-4 సార్లు తింటున్నామండి, 2 సార్లు ఆహారం తినడం అనేది చాలా ఉపయోగకరం. హ్మ్. నేను 2 సార్లే తీసుకుంటాను. హ్మ్. ఉదయం 6, 6:30, 7 లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. హ్మ్. మళ్ళీ 2 ఆ టైంకి, హ్మ్. 3, 2, 1 గంట ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు శుభ్రంగా తింటానండి. హ్మ్. ఇంకా నైట్ ఏం తీసుకోను. హ్మ్. ఒకవేళ ఏమన్నా లిక్విడ్ లాంటి పాలు లాంటివి తీసుకున్నా బిఫోర్ 4 కానీ 3 కానండి. హ్మ్. ఇంకా తర్వాత తీసుకోవడం అనేది ఉండదు. హ్మ్. 7 నుంచి 7:30కే నిద్రపోతా, హ్మ్. బ్రహ్మాండంగా నిద్రపోతా, వచ్చేస్తుంది ఆ టైంకి. హ్మ్. 3 తర్వాత నిద్రపోదానికి ప్రయత్నించినా మెలకు వచ్చేస్తుంది. హ్మ్. నిద్రలో కూడా నేను పేషెంట్ గురించి ఆలోచిస్తానండి. హ్మ్. ఇది నేను ఏదో సంపాదించుకుందామని 10 మంది పేషెంట్‌ని నా దగ్గరికి రప్పించుకుందామని చెప్పట్లేదండి. హ్మ్. మేము కొన్ని కేసులు అంటే 1% కూడా ఉండదు నేను ఫెయిల్ అయిన కొన్ని నాటిలో, సొరియాసిస్‌లో తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు, మనం ఎందుకు తగ్గించలేకపోతున్నాం, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అని కొన్ని నెలల పాటు అనేక గ్రంథాలు తిరిగేసి ఆలోచిస్తే అనుకోకుండా ఒక చిన్న సీడ్ ఉందండి. ఆ సీడ్‌ని
ఆముదంతో నూరు రాస్తే ఎటువంటి సొరయాసిస్ అయినా తగ్గిపోతుందని తెలిసింది. ఉమ్. అది లక్కీగా మన పొలంలో ఉంది. ఉమ్. అన్ని గింజలు దొరికినాయి. ఉమ్. అవి పెట్టి చేస్తే 6 నెలల్లో కొంచెం కూడా రిజల్ట్ రాని వాళ్ళకి 1 నెలలో పూర్తిగా తగ్గింది. ఉమ్. అప్పటి నుంచి దాన్ని ఎక్కడ దొరుకుతుందని తిరిగితే ఇండియా అంతా ఫోన్లు చేసి ఉమ్. నాకు మూలికలు సప్లై చేసి వాళ్ళు అందరిని అడిగితే ఎవరి దగ్గర దొరకలా. ఉమ్. ఎక్కడో నెల్లూరులో ఒక ఆయన దగ్గర దొరికింది, ఉమ్. ఒక రెడ్డి గారు. ఆయన ఇలాంటివన్నీ పోగు చేసి అమ్ముతూ ఉంటారు. ఉమ్. ఆయనకి ఫోన్ చేస్తే ఎంత కావాలన్నాడు. అయ్యి బాబు ఎంత కావాలి ఏంటంటే అంత ఉంటే అంత ఇవ్వండి అంటే 20 కేజీలు ఉందని పంపాడు. ఉమ్. అలాగా కొన్ని మిరకిల్స్ మనం వాళ్ళకి తగ్గించాలని ప్రేమ మనలో ఉందనుకోండి, భగవంతుడే ఈ ప్రకృతే మన దగ్గరికి ఆ మూలికనైనా పంపుతుంది. ఉమ్. ఆ పేషెంట్కి న్యాయం చేయాలనే తపన మనలో ఉంది కాబట్టి ఉమ్. మనం ఏదైనా చేయగలమండి. ఆ. ఈ విధమైన జీవన విధానంతో ప్రేమతోటి చూస్తా మనం కూడా ఉమ్. 3 గంటలకు లేస్తే ఉమ్. కాలకృత్యాలు తీర్చుకుని ప్రాణాయామం కానీ యోగా కానీ ఉమ్. ఎక్సర్సైజ్ కానీ చేస్తానండి. ఉమ్. తప్పనిసరిగా చేయాలి. ఎందుకు చేయాలి అంటే యోగ శాస్త్ర పరంగా కానీ సనాతన ధర్మంలో కానీ ఉమ్. నువ్వు ఏదైనా సాధించాలి అంటే ఫస్ట్ నీ శరీరాన్ని ఉమ్. దృఢంగా ఉంచుకో, ఆరోగ్యంగా ఉంచుకో. ఉమ్. అప్పుడు నీ ఆలోచన బాగుంటుంది, నువ్వు తప్పు చెయ్యి. ఉమ్. నేనే వ్యాధితోటి రోజు ఆలోచించుకుంటా, ఉమ్. తప్పులు చేస్తా, ఉమ్. తప్పు మార్గంలో ఆలోచించాను అనుకోండి, వైద్యుడు అంటే ప్రాణం కాపాడేవాడని, నా ప్రాణాన్ని మళ్ళీ చనిపోయే ప్రాణాన్ని బతికించగలడనేటంత నమ్మకంతో ఉమ్. ఆ పేషెంట్ ఆ వైద్యుడి దగ్గరికి వస్తాడు. మనం ఈ వ్యాధితోటి కింద మీద పడతా ఆరోగ్యంగా లేకుండా శరీరాన్ని గట్టిగా మనసుని ఉంచుకోకపోతే మనం ఇచ్చి మందు పనిచేయదండి, ఒకదానికోటి ఇవ్వచ్చు. ప్రాణాయామం చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రకృతి కావనివ్వండి, భగవంతుడు కావనివ్వండి, మన ప్రాణమే భగవంతుడని యోగులు చెప్తారు. మన ప్రాణమే ప్రాణకృష్ణ, మన ఆత్మే ఆత్మారాముడు. ఇద్దరు నీలో ఉండగా ఎక్కడ తడుముకుంటున్నాం అని కూడా యోగులు, నేను హిమాలయాల్లో తిరిగినప్పుడు తిట్టిన వాళ్ళు ఉన్నారు, మా గురువుగారు అలాగే చెప్పేవారు. అంటే మీరే భగవంతుడు అంత గొప్పవాళ్ళు అయినప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఈ మనిషికి తగ్గాలనే కోరికతోటి ఇస్తే ఎందుకు తగ్గదండి? కొంతమంది మా స్టాఫ్ మందులు ఇస్తా ఉంటే వాళ్ళు, మీరు ఇవ్వద్దు గురుగారికి ఇవ్వండి, ఆయన చేతితో తీసుకుంటామని వచ్చి దండం పెట్టి మరీ తీసుకుంటారు. వాళ్ళకి 6 నెలలు ఇద్దాం అనుకున్న మందు 2 నెలల్లో తగ్గిపోతుందండి. ఎక్కడ ఎందుకు తగ్గింది? అక్కడ నా మందు గొప్పతనం కాదు, వాళ్ళు మానసికంగా పరిపక్వతతో ఉన్నారు కాబట్టి ఈ మెడిసిన్ని 100కి 100కి 110% నమ్మి దీన్ని తీసుకుంటున్నారు కాబట్టి, ఆ తీసుకునేటప్పుడు కూడా ఈ ఆయుర్వేదంలో ఎక్కువ చేదు గుణాలున్న మూలికలు కాబట్టి చేదు వగర ఇలా ఉంటాయండి. ఆ వగర అసహ్యించుకుంటూ వేసుకోవడం, ఇంత చేదుగా ఉంది, దరిద్రంగా ఉందని దాన్ని తిట్టుకుంటూ వేసుకోవడం, ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ మందు కూడా పనిచేయదండి. ఈ మెడిసిన్లో అంటే ఈ సృష్టి అంతా కూడా ప్రాణం యొక్క నిర్మాణమే. ఈ సృష్టిలో అన్నిటిలోని ప్రాణం ఉందంట. అది ఒక వితండవాదం కానీ ఇంకొకళ్ళు కానీ మనల్ని అడగొచ్చు, ఒక రాయి తీసి ఈ రాయిలో ప్రాణం ఉందా అంటాడు. నేనైతే ఉందనే చెప్తానండి. ఏ విధంగాని అణువుల యొక్క సమ్మేళనమే ఈ రాయ. అణువులనే ఆటం అంటాం మనం మోడర్న్ సైన్స్లో. ఆ ఆటం చుట్టూరు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తిరుగుతున్నాయి. చలనం ఉంది అక్కడ, మనం చూడలేం కాబట్టి ప్రాణం లేదంటే ఎలాగండి? ప్రహ్లాదుడు అంత చిన్నతనంలో కూడా అంత జ్ఞాని కాబట్టి హిరణ్యకశిపుడు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడో చూపించంటే సర్వం ప్రాణమయం జగత్, అన్ని చోట్ల ఉన్నాడు, లేనిది ఎక్కడ అంటే ఈ స్తంభంలో ఉన్నాడు అంటే ఉన్నాడు చూసుకో అంటాడు. కొడితే అందులోంచి నరసింహస్వామి వచ్చి అతన్ని సంహరించాడు. అలాగా ఈ సృష్టి అంతా ప్రాణంతో కూడి ఉన్నది అనుకున్నప్పుడు ఆ మూలికలోని, ఆ మాత్రలోని, ఆ టాబ్లెట్లోని ప్రాణం ఉందండి. ఆ ప్రాణం మన ప్రాణాన్ని కాపాడదు. దాన్ని తిట్టుకుంటూ అసహ్యంగా వేసుకుంటే అది ఎలా పనిచేస్తుందండి? అలాగా వైద్యుడు ఎంతమందిని చూశానని కాదు, ఎంత తక్కువ మందిని చూసినా కూడా వాళ్ళకి ఈ ఆయుర్వేదం గురించి, మూలిక గురించి, అందులో ఉన్న ప్రాణశక్తి గురించి, నీ శరీరంలో ఉన్న శక్తి గురించి, నీ వ్యాధి గురించి పూర్తి నాలెడ్జ్ని ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు మెడిసిన్ ఇచ్చారనుకోండి. కొంతమంది ఏదో ఎవరో పంపేర్లే వద్దాం కాసేపు కూర్చుని వచ్చేద్దామని వస్తూ ఉంటారు నా దగ్గరికి. నేను రోజుకి 5-6 చూస్తానండి, ఎక్కువ మందిని చూడండి. ఆ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడికి వాళ్ళు, సార్ నేను తప్పనిసరిగా మందు వాడతాను సార్, ఇవ్వండి సార్, నేను యాక్చువల్గా వాడదామని రాలేదు సార్ మీ దగ్గరికి, వాళ్ళు ఒప్పుకుని మరి ఆ మందు తీసుకుని వెళ్తారు. ఆ నెగిటివ్ థాట్ నుంచి పాజిటివ్ థాట్లోకి తీసుకురావడం అనేది వైద్యంలో చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఆ ప్రేమగా ఆ మందుని తీసుకున్నారో, ఎవరైతే వైద్యుడిని నమ్మారో, నమ్మాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమీ లేకుండా నమ్మడు కదండి. కొంతమందిని నాకు తెలియకుండానే కొన్ని చెప్తా ఉంటా,
చాలా విచిత్రం అనిపిస్తుంది నేను మాట్లాడిన తర్వాత. ఉమ్. అరే ఎందుకు ఇలాగ అన్నాను. ఉమ్. ఒక పిల్లాడు వాళ్ళ నాన్నమ్మకి క్యాన్సర్ అని చెప్పాడు. ఉమ్. అదే టీబీ అని నా దగ్గరికి ఉమ్. మెడిసిన్కి వచ్చాడు. ఉమ్. వస్తే టీబీ కాదమ్మా ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ అన్నాను. ఉమ్. అదేంటి సార్ మీరు ఆవిడ చూడలేదు, ఉమ్. నేను ఆవిడ మందు కోసం మీ దగ్గరికి వచ్చాను, ఆవిడ ఎక్కడో వెస్ట్ గోదావరిలో ఉన్నారు, ఉమ్. మీరు టీబీ అని చెప్తా ఉంటే క్యాన్సర్ అంటారు ఏంటి అన్నాడు. ఉమ్. ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ అయ్యా, ఉమ్. నువ్వు పలానా టెస్ట్ చేయించి వెళ్ళాను. ఉమ్. వెళ్ళి చేయితే అదే ఉమ్. డాక్టర్లు నిన్నెవడు చేయించమన్నాడు ఈ టెస్ట్ అని దెబ్బలాడారంట. ఉమ్. దెబ్బలాడితే మరి మీరు ఎందుకు ఇప్పుడు చేశాక ఏమైందంటే ఆవిడకి బ్లడ్ క్యాన్సర్, ఉమ్. మరి మీరు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు. ఎవరో వైద్య శాస్త్రంలో ఆయుర్వేద వైద్యులు ఉమ్. ఈ లక్షణాలు చెప్తే ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పాడు. ఉమ్. ఆయన గొప్పవాళ్ళు మీరు గొప్పవాళ్ళు అని పెద్ద కేకలు వేసుకుని వచ్చారు వాళ్ళు. ఉమ్. వాళ్ళు చాలా పెద్దోళ్ళు. అలాగా మాకు తెలియకుండానే కొన్ని చెప్తూ ఉంటాండి. ఉమ్. ఎలా చెప్పగలిగాం, అక్కడ ప్రకృతికి మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి ఉమ్. ఆ ప్రకృతి మనకు కావాల్సిన నాలెడ్జ్ని ఇస్తుందండి. ఉమ్. ఈవెన్ ఎంత పేదవాడైనా కూడా నా ఉమ్. నమ్మకం ఏంటంటే ఆ ప్రకృతితోటి కనెక్ట్ అయ్యి భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉమ్. నాకు ఈ శక్తిని ఇయ్యి, ఉమ్. నాకు ఈ ధనాన్ని ఇయ్యి, నేను ఏదో మంచి పని చేద్దామని మనస్ఫూర్తిగా అడిగితే డెఫినెట్గా దొరుకుతుందండి. అది ఉమ్. నా జీవితంలో దొరకందంటూ ఏమీ లేదు. ఉమ్. నేను చాలా చిన్నవాడిని. ఉమ్. అదే పేషెంట్ కోసం ఆ అబ్బాయి 4 డోసులో 3 డోసులు వాడాక ఉమ్. వచ్చి మందు అడిగితే నేను మందు ఇచ్చిన తర్వాత పైసలు తీసుకోలేదు. ఉమ్. గురుగారు పైసలు తీసుకోవట్లేదు ఏంటి అన్నాడు. ఏం లేదమ్మా నువ్వు పట్టుకెళ్ళి మందు అన్న. ఉమ్. రాత్రి 12ంటికి ఫోన్ చేశాడు అబ్బాయి, ఉమ్. ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నామ్మా అంటే ఉమ్. మా నాన్నమ్మ చనిపోతుందని మీకు తెలుసు, ఉమ్. మీరు అందుకే పైసలు తీసుకోలేదు. ఉమ్. నేను బస్సులో ఉన్నాను సార్, ఏలూరులో ఉన్నా, ఉమ్. ఏలూరు వెళ్ళేసరికి ఉమ్. చనిపోయిందని ఫోన్ వచ్చింది, ఉమ్. మీరు అందుకే డబ్బులు తీసుకోలేదు, ఉమ్. మీరు నాకు అప్పుడే చెప్పుంటే వెంటనే వచ్చి నేను మా నాన్నమ్మతోటి మాట్లాడి ఉండేవాడిని అండి అన్నాడు. ఉమ్. అమ్మ అది నీ రాతలో లేదు, ఇది నీ రాతలో లేదు కాబట్టి అవి అలా జరగాలి కాబట్టి జరిగినాయి, అవన్నీ మన చేతిలో ఏమీ లేవు కాబట్టి ఉమ్. బాధపడకు, మళ్ళీ ఆ మెడిసిన్స్ తీసుకురా, లేదంటే అక్కడ ఎవరికైనా ఇచ్చేయి అని చెప్పడం జరిగింది. ఇలాగా మనకి తెలియకుండానే కొన్ని పనులు అక్కడ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి, మనం చేయట్లా. ఉమ్. మనకి ఎవరైతే ఈ వైద్యాన్ని ఇచ్చారో 10 మందికి ఉపయోగపడడం, ఉమ్. ఆ వాళ్ళు వెనక ఉండి మనల్ని నడిపిస్తున్నారు, మనల్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటున్నారు అనేది నా భావన అండి. అవును. ఈ భావనతోటి ఉంటే మీరు అడిగినట్టుగా వైద్యుడికి ఉండవలసిన లక్షణాలు. అదేవిధంగా మీరు ఎలా నేర్చుకోవాలని అడిగారు కదండి. మనం ఇక్కడ కనీసం ఒక 300-400 మూలికలు మనం ఇక్కడ పెంచగలుగుతున్నాం మన సాధ్యమైనంత వరకు. ఒక వైద్యుడు అనిపించుకోవాలంటే ఎలాగా అని మీరు అన్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక 100 మూలికలు, ఒక 150 మూలికలు, మనం వాల్యూ లక్షల మూలికలు దాని మీద స్టడీ చేసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొన్ని అమృతం లాంటి మూలికలు ఉంటాయండి, అద్భుతమైన మూలికలు. ఇక్కడ మంచి వైద్యుడు అనేవాడు చదవడం మానకూడదండి. ఎన్ని పుస్తకాలు దొరికితే అన్ని పుస్తకాలు తెప్పించుకోవడం, ఆ బుక్స్ని కంటిన్యూగా చదువుతానే ఉండాలండి. వైద్యుని యొక్క లక్షణాలు ఏంటన్నారు చూసారా మీరు, అందులో మొదటి లక్షణం ఇది కూడా వస్తుంది, నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఎప్పుడూ కూడా నేర్చుకునే వాళ్ళమే, ఎప్పుడు విద్యార్థులమే. మనం ఎప్పుడు పండితులం అయిపోయాను నాకు తెలుసు అనుకుంటే ఆయన ఇంకా ఆ సబ్జెక్ట్లో ఉండవలసిన అవసరం లేదండి. అలాగే ఇది నాకు చాలు అనుకున్నా ఉండకూడదు. చాలు అంటే ఆత్మహత్య అంటాను నేను. ఆచార్య రజనీష్ ఆయన సెక్స్ యోగి అన్నారు కానీ ఓషో మహానుభావుడు అండి. నిజాన్ని డెలిబరేట్ గా చెప్పగలిగే ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన అంటాడు ప్రేమ అనేది మొగ్గలాంటిది, ఎప్పుడు అది విడవాలా అని చూస్తాం, పెళ్లి ఇడిసేసిన పువ్వు అది ఎప్పుడైనా ఎండిపోతుంది. అదే విధంగా ఒక మనిషి నాకు వచ్చు అంటే ఆత్మహత్యతోటి సమానం. అదే విధంగా ఇది చాలు అనుకున్నా ఆత్మహత్యతోటి సమానం. బతికున్న నాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి, నేర్చుకుంటానే ఉండాలి, సాధిస్తానే ఉండాలి. అప్పుడు ఆ మనిషి యొక్క జీవితానికి సఫలత అనేది ఉంది.